వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకి స్వాగతం. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఏంటంటే, సరే బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ ద మార్కెట్స్ ఆర్ స్లైట్లీ డౌన్ కూడా కాదు, కొంచెం 2000 crores దాకా వీళ్ళు ఎఫ్ఐఐస్ అమ్మితే మన వాళ్ళు 600+ crores 650 crores దగ్గరలో బై చేశారు. కొంచెం దెర్ ఈస్ ఎ గ్యాప్, అందుకని కొంచెం అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ ఒక 18 పాయింట్స్ అనుకోండి. ఆన్ అన్ యావరేజ్ 18 పాయింట్స్ తగ్గింది నిఫ్టీ. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇట్ అండర్ వెంట్ సమ్ కరెక్షన్. సో ఎక్సెప్ట్ దట్ ప్రత్యేకించి ఏమీ లేదు. ఇది మీకు మార్కెట్లో చూపిస్తాను అనుకోండి. అంటే చూపించడం అంటే ఎట్లా చెప్పాలంటే, మార్కెట్ పీక్లో ఉంది. ఆల్మోస్ట్ ఏంటి, పీక్లోనే ఉంది. మరి పీక్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది మామూలుగా చెప్పండి? పీక్లో ఉన్నప్పుడు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుందంటే డిఫికల్ట్ టు సే. చూడండి, నిఫ్టీ ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. 70 స్టిల్ ఇట్ ఈజ్ ఎట్ 70. RSI స్టిల్ ఎట్ 70. MACD స్టిల్ అప్ ట్రెండ్. అయితే ADX మాత్రం కొంచెం తక్కువలోనే ఉంది, 13. అంటే స్ట్రెంగ్త్ లేదు మార్కెట్లో. బట్ ఇట్ ఈస్ అప్, బట్ నాట్ వెరీ మచ్ స్ట్రెంగ్త్. ఇట్స్ నాట్, ది అప్ ట్రెండ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై స్ట్రెంగ్త్. అంతే, స్ట్రెంగ్త్ లేదు తప్ప అప్ ట్రెండ్లోనే ఉంది. సో మరి చూడండి, మనం హీట్ మ్యాప్లో కూడా చూడొచ్చు. హీట్ మ్యాప్లో కూడా తెలుస్తుంది. ఏంటి తెలుస్తుందంటే, మార్కెట్ ఎలా ఉంది, ఎలా ఉంటుంది. జరిగిన మార్కెట్ అట్లీస్ట్ మనం చూడొచ్చు. టేక్స్ టైం. నిఫ్టీ 100 చూద్దాం. నిఫ్టీ 100లో తెలుస్తుంది, విల్ గెట్ సమ్ ఐడియా. చూడండి, నిఫ్టీ 100 మదర్సన్ సుమి, లార్సన్ అండ్ టోబ్రో, అదాని ఎంటర్ప్రైజెస్ అనేది, జొమాటో, విప్రో. ఇవి తీసుకుంటే వీటిని మినహాయించి నెక్స్ట్ రోలో తీసుకుంటే నిఫ్టీ 50లో ఇన్ఫోసిస్ ఒకటి, బజాజ్, HDFC బ్యాంక్ ఒకటి, IRCTC ఒకటి కనబడుతున్నాయి. మిగిలినవన్నీ నార్మల్. సో మిగిలినవన్నీ నార్మలే. బట్ వాట్ అబౌట్ ఫాలింగ్ స్టాక్స్లో ఎక్కువగా ఇప్పుడు ఏషియన్ పెయింట్స్, ఇవన్నీ అదాని గ్రీన్ వదిలేయండి, ఐషర్ మోటార్స్ ఇట్లాంటివి కొద్దిగా తగ్గినాయి. బాగా తగ్గినవి తీసుకుంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. టాటా మోటార్స్ 2%, REC 2%, కోటక్ బ్యాంక్ 2%, శ్రీ సిమెంట్ 2%, సోలా ఫైనాన్స్ 2%, భారతీ ఎయిర్టెల్ 2.5%, 4%, మ్యారికో ఇంకా ఎక్కువ 2.8, SRF, నౌకరీ అది కూడా ఆ రేంజ్లోనే, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఆ రేంజ్లోనే, టాటా DVR एक बात है, శ్రీరామ్ ఫైనాన్స్ 3%. అంటే దాదాపు ఫ్లాట్ అనే చెప్పాలి మార్కెట్లో. ప్రత్యేకించి స్పెషల్గా అంటూ ఏమి లేదు. ఓకే, అయితే బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే, బ్యాంక్ నిఫ్టీ నిన్న డిస్కస్ చేసినట్టున్నాం. బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గా ఉంది, నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది అని అన్నాం కదా. సో మస్ట్ బి, చూడండి, బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం వీక్గానే ఉంది, డల్గానే ఉంది. డిస్పైట్ ది ఫ్యాక్ట్
దట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1% పైనే పెరిగింది ఈరోజు. కానీ ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు లాంటివి పడేశారు కదా, ఓవరాల్గా తగ్గింది. ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగితే సరిపోదు, అలాగే ఒక్క రిలయన్స్ పెరిగినా సరిపోదు. బట్ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే మార్కెట్లో టీసీఎస్ కొంచెం రికవరీ పాత్లోకి వచ్చింది. ముఖ్యంగా ఐటీ సెక్టరు, ఐటీ స్టాక్స్ నిన్నే కాదు ఈరోజు కూడా ఐటీ స్టాక్స్ కొద్దిగా పెరిగాయి. ఇప్పుడు వాటిలో టీసీఎస్ తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి, మెయిన్ పెద్దవి ఇవి 2 కదా, ఇవి పెరిగాయి. మిగిలినవి కూడా కొద్దిగా పెరిగాయి. ఓవరాల్గా ఏంటంటే ఐటీ సెక్టర్ మోర్ దాన్ 1% పెరిగింది. అదర్వైజ్ ఐటీ సెక్టర్ పెరిగి ఉండకపోతే కొంచెం గట్టిగా అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కొద్దిగా రికవర్ అయింది. తర్వాత మీకు చెప్పాల్సిందే, ప్రత్యేకించి చెప్పేదేముంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగింది కదా. అంటే టీసీఎస్ కంటే రిలయన్స్ కంటే కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా ఎక్కువ పెరిగింది. తర్వాత వెయిటేజ్ కూడా మంచి వెయిటేజ్ కదా. సో ఈ 3 దిగ్గజాలు పాజిటివే. అంటే మార్కెట్ని డెలిబరేట్గా ఈరోజు పడకుండా జాగ్రత్త పడ్డారా అని అనుమానం. అలా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్, ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 పాజిటివే. అంటే మిగిలినవి నిఫ్టీ 50లో తీసుకుంటే మిగిలినవి చాలా తగ్గుంటాయి కదా, చాలా కంపెనీలు తగ్గుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతీ ఎయిర్టెల్ చూడండి, సెల్ మోడ్లో ఉంది. 2-3 రోజుల నుంచి ఉంది అనుకోండి. పీక్ ఇది 1370 రేంజ్లోకి వెళ్ళినట్టుంది. అక్కడి నుంచి 1300 ప్లస్కి, 1314 15 రేంజ్కి వచ్చింది. సారీ, 1414, 1470 ప్లస్కి వెళ్ళినట్టు వెళ్ళి 15 రేంజ్కి వచ్చింది. అంటే బాగా పెరిగిందిలేండి, ఆ మాత్రం కరెక్షన్ అవసరమే. అలాగే నిన్న ఎఫ్ఎంసీజీ అనుకున్నాం కానీ ఐటీసీ కొద్దిగా తగ్గింది. ఇట్లా ఇప్పుడు కొద్దిగా తగ్గాయి. నిఫ్టీ 50 స్టాక్స్ తల చెయ్యేస్తే అంటారే, తలొక్క చెయ్యేసి మెల్లిగా మార్కెట్ పెరగకుండా టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 ఓకేగా ఉన్నా కానీ, పాజిటివ్లో ఉన్నా కానీ మార్కెట్ కొంచెం డౌనే. సో అంటే ఈ పీక్ తాలూకు వీక్నెస్ కొంచెం కనబడుతుంది. దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి, అంతకుమించి ప్రత్యేకించి ఏం లేదు. అయితే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో, సో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పరిస్థితి ఏంటి? అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బాగుందండి. బాగుంటాం అంటే మీకు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కొంచెం పాజిటివ్గా ఉందనే చెప్పాలి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్గా ఉంది. తర్వాత వాలటాలిటీ ఇండెక్స్, విక్స్ వాలటాలిటీ ఇండెక్స్ డౌను, అంటే బిలో 14 నిన్న కూడాను, ఈరోజు కొంచెం తగ్గింది. అడ్వాన్స్ డిక్లైన్ అంటే వాలటాలిటీ ఇండెక్స్ తగ్గటం, తర్వాత ఇంకొకటి ఏంటి మీకు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో నార్మల్గా ఉండటం, 1:1 రేషియోలో ఉండటం, ఇది కొంచెం గుడ్డే. బట్ స్టిల్ వీ కెనాట్ సే దట్ మార్కెట్ ఈజ్ ఓకే, ఇట్ విల్ మెయింటైన్ ఇంటాక్ట్, అట్లా ఏం లేదు. సెల్లింగ్ అనేది ఎప్పుడు సడన్గా వస్తుంది, చెప్పి రాదు. మరి ఆర్ఎస్ఐ, ఎంఏసిడి ఇండికేటర్స్ 70 దగ్గర ఉన్నాయి. నిఫ్టీది 70 దగ్గర ఉంది, బ్యాంక్ నిఫ్టీ 62-63 దగ్గర ఉంది. తర్వాత ఎంఏసిడి ఇండికేటర్ కూడా స్టిల్ పాజిటివ్. ఎంఏసిడి ఇండికేటర్ కొంచెం లేట్గా ఇస్తుంది అనుకోండి ఇండికేషను, నెవర్దెలెస్ ఇట్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్ అండ్ పాజిటివ్. అది పాజిటివ్ కానంత వరకు పాజిటివే, రివర్స్ కానంత వరకు పాజిటివే కదా. అది అట్లా తీసుకున్నట్లయితే మార్కెట్స్ ఓకే. సో ఇదండి. అయితే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరికీ వెల్త్ క్రియేషన్ టిప్స్
అనే మన యూట్యూబ్ ఛానల్ తరపున, నా తరపున మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు. ఏమిటి ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు చెప్తున్నారు అంటే 7 వసంతాలు అంటారు కదా! అలాగే 7 సంవత్సరాలు 7 ఇయర్స్ వి హావ్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. 7 ఇయర్స్ ఎట్లా గడిచిపోయాయో తెలీదు. 7 ఇయర్స్ కంప్లీటెడ్. అంతేకాదు దీస్ 7 ఇయర్స్ హ్యావ్ గివెన్ మీ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్‌మెంట్. నేను ఆహ్, అంటే టీచింగు ఆల్మోస్ట్ తగ్గించి, మానేసి ఖాళీగా ఉండటం ఎందుకు? లెట్ మీ డూ సంథింగ్. ముఖ్యంగా షేర్ మార్కెట్ నా ఫీల్డ్ గదా! అని జెప్పి స్టార్ట్ చేశా. అంటే ఏజ్ 60 ఇయర్స్ వరకు టీచింగ్ చాలా కష్టం. అందులో ఇక్కడ ఢిల్లీ లాంటి ప్లేస్‌లో ఇట్స్ నాట్ ఈజీ. కాంపిటీటివ్ ఎన్వైర్న్‌మెంటు, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి గదా! సో, 55 ఇయర్స్ చాలా ఎక్కువ. సో, అరౌండ్ దట్ టైమ్ 55 ఇయర్స్ ప్లస్ రేంజ్‌కొచ్చేటప్పటికి నేను have reduced and of course reduced అండ్ స్టాప్డ్ టీచింగ్ ఆల్సో. అప్పుడు ఈ ఛానల్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా. స్టాక్ మార్కెట్ నా సబ్జెక్టు టేస్ట్ కాబట్టి, ఇట్స్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ మై టేస్ట్ కాబట్టి నేను ఆలోచించలేదు. ఏమి నాకేమి విజను, ఐ డిడ్ నాట్ స్టార్ట్ విత్ ఎ విజన్. ఏదో విజన్ తోటి ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, అలా చేయాలి, ఇలా చేయాలి అని ఆలోచించి నేనేం స్టార్ట్ చేయలే. ఇట్స్ మై ప్యాషన్. స్టాక్ మార్కెట్ ఈజ్ మై ప్యాషన్. నేను చదువుకునే రోజుల్లో అంటే యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే ఉండేది. అది ఆ ప్యాషను ఎందుకొచ్చిందో మరి న్యాచురల్‌గానే వచ్చిందది. ఐ వాజ్ అట్రాక్టెడ్ టు స్టాక్ మార్కెట్. అక్కడి నుంచి లైఫ్ అంతా ఆల్మోస్ట్ త్రూఔట్ మై లైఫ్ స్టాక్ మార్కెటు ఇది పోలేదు నాలో. మరి ఇదేదో మరి చెప్తారు గదా! గత జన్మల సంస్కారాలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయని. పూర్వజన్మ ఏవో ఇట్లాంటి టేస్ట్ ఉండేదేమో, క్యారీ ఫార్వర్డ్ అయిందేమో. బట్ అది నిజంగా ఫుల్‌ఫిల్ అయ్యింది లేటర్ ఇయర్స్‌లో. సో, నేను టీచింగ్ మానేసి ఈ ఛానల్ స్టార్ట్ చేయటం. క్యాజువల్‌గా ఎట్లా ఉంటుందో చూద్దామని. ఏవేవో టార్గెట్లు పెట్టుకొని, ఏవేవో అనుకుని ఆలోచించి చేయలేదు. బట్ ఐ ఫీల్ ఐయామ్ ఐ ఫీల్ వెరీ ఆహ్, ఎట్లా చెప్పాలి? నా తరపు నుంచి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మై వెంచర్ ఐ ఫీల్ ఈజ్ వెరీ ఫ్రూట్‌ఫుల్. వెరీ ఫ్రూట్‌ఫుల్లే. ఎందుకని వెరీ ఫ్రూట్‌ఫుల్ అంటే ఇంపార్టెంటు ప్రపంచానికి ఒకటి ప్రపంచం పాయింట్ ఆఫ్ వ్యూలో, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండానే కాదు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా చూసుకోవాలి. వెన్ వి డూ సంథింగ్, వెన్ వి ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎ ప్రొఫెషన్, జాబ్ ఆర్ బిజినెస్ వాటెవర్. ఏంటి చూసుకోవాలి మెయిన్‌గా? మనకి అందులో మన ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి? మనకి జాబ్ సాటిస్ఫాక్షను. ఆర్ వి ఎంజాయింగ్ దట్? డూయింగ్ దట్ ఆర్ నాట్ అనేది రియల్ మెజర్. అట్లా మోర్ దాన్ మనీ. ఇప్పుడు అది నాకు చాలా గొప్ప జాబ్ సాటిస్ఫాక్షన్. ఎంత టన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఆహ్, అది దట్ ఐ వాస్ ఏబుల్ టు డ్రా ఫ్రమ్ యూ పీపుల్. నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళు డౌన్‌గా ఉన్నా గాని మెల్లిమెల్లిగా అందుకుంది. అందుకుంటూ ఎలా అందుకున్నది అంటే చెప్పటం కష్టం. ఆహ్, ఒక స్టేజ్‌లో ఒక 3-4 మంత్స్ ఏమి లేదు, జీరో. ఆ తర్వాత నుంచి అందుకున్నది చాలా ఫినామినల్ రైజ్. మీరు చూడండి, వినాయక చవితి. వినాయక చవితి నుంచి అందుకుంది. అసలు వెనక్కి తిరిగి చూడలేదు. ఆఫ్‌కోర్స్ ఆహ్, లాస్ట్ 3-4 ఇయర్స్‌లో ఫస్ట్ వచ్చినంత గ్రోత్ రాలేదు. స్టేబుల్‌గా ఉంది. మెయింటైన్ అవుతున్నది. లక్కీగా ఏంటంటే ఐయామ్ ఏబుల్ టు మెయింటైన్. స్టేబుల్‌గా ఉంది లాస్ట్ 3 ఇయర్స్‌లో. ముఖ్యంగా కరోనా తర్వాత. కరోనా తర్వాత స్టేబుల్ స్టేజ్‌కొచ్చింది. అంతకుముందు అంతా
భయంకరమైన గ్రోత్లో ఉంది. ఇట్స్ ఓకే. దో నాట్ గ్రోయింగ్ మచ్, ఐఎమ్ ఏబుల్ టు మెయింటైన్ ఇట్ అండ్ స్టేబుల్. దీనికి పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు. ఎంతగానో కృతజ్ఞతలు. నేను నా మా సిబ్బంది లేకపోతే మా పరివారు అందరూ కూడా మీకు ఎంతగానో రుణపడి ఉన్నామని చెప్పాలి. ఎందుకంటే ఏదో స్పేస్లో దుకాణం ఓపెన్ చేసి కూర్చున్నాము. దుకాణమే చెప్పాలంటే సర్వీసు ఎలిమెంట్ ఆఫ్ సర్వీస్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ కూడా ఇది బిజినెస్సే. లేకపోతే సర్వైవ్ అవ్వలేం కదా. ఎందుకంటే బోల్డ్ ఖర్చుతో కూడుకున్న పని. యూట్యూబ్ ఛానల్ రన్ చేయటం అంత ఈజీ ఏం కాదు. ఇది నా సెటప్, నేను చేసిన సెటప్ మోడ్ తీసుకుంటే. ఇప్పుడు ఊరికే మొబైల్ కూడా తీసుకుని మొబైల్ నుంచి కూడా చేసేస్తున్నారు. టెక్నాలజీ వాళ్ళకి అందుబాటులో ఉంది, వాళ్ళకి తెలుసు. నాకన్నా చాలా బాగా అంటే సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది అనుకోండి. మన సబ్జెక్టు స్పెసిఫిక్ జనరల్ ఎంటర్టైన్మెంట్ జనరల్ సబ్జెక్ట్ కాదు కదా స్పెసిఫిక్. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్ అండ్ సస్టైన్ విత్ యువర్ సపోర్ట్. పర్టికులర్లీ ఈ ఛానల్లో ఈ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఎందుకంటే నా అభిప్రాయం ఏంటంటే ఏదో యూట్యూబ్లో చెప్పేది జనరల్గా చెప్పుకుపోతుంటాం. ఏ రోజు ఏ టాపిక్ చెప్తాము, ఎట్లా చెప్తాము చెప్పేస్తాం. ఇది జనబాహుళ్యాన్ని ఆకర్షించడానికి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వీళ్ళు ఉంటారు కదా, డిఫరెంట్ స్టాండర్డ్స్, డిఫరెంట్ లెవెల్స్, టేస్ట్, అట్లా జనరల్గా పనికొచ్చేలాగా ఏదో మాట్లాడేస్తుంటాం, చెప్తుంటాం. దిస్ విల్ నాట్ సర్వ్ ది పర్పస్. అంత బాగా సర్వ్ అవ్వదు. తర్వాత సర్వైవ్ అవటం కూడా నాకు కూడా సర్వైవ్ అవటం కష్టం, లాంగ్ రన్లో సర్వైవ్ అవటం కష్టం అని అనిపించి, బికాజ్ ఐఎమ్ ఏ టీచర్ బై ప్రొఫెషన్, మేము ఆన్లైన్ కోర్సెస్ తయారు చేసి ఆన్లైన్ కోర్సెస్ లాంచ్ చేయటం అక్రాస్ ది కంట్రీ, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, మీకు గూగుల్ డ్రైవ్లోను వాటిలోను పెట్టి పెన్ డ్రైవ్లో పెట్టి పంపించేవాళ్ళం, సీడీల్లో ఇచ్చేవాళ్ళం, తర్వాత పెన్ డ్రైవ్లో అమ్మేవాళ్ళం, తర్వాత పెన్ డ్రైవ్ తర్వాత గూగుల్ డ్రైవ్ కూడా వచ్చింది. ఇట్లా మార్కెటింగ్ చేసేవాళ్ళం మా కోర్సెస్ అకాడమిక్ కోర్సెస్. అట్లానే స్టాక్ మార్కెట్లో కూడా కొంచెం కోర్సెస్ తయారు చేసి పనికొస్తాయి కదా. అది కోర్సెస్ అయితే ఏంటంటే పర్టికులర్ కోర్స్ హ్యాస్ ఎ పర్టికులర్ టాపిక్, అది ఒక డెడికేటెడ్ టు ఏ పర్టికులర్ థీమ్ కదా. అది ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పి చేయటం జరిగింది. అయితే బట్ వెన్ ఐ వాజ్ ఇంట్రడ్యూసింగ్ ఐ వాజ్ ఏ లిటిల్ హెజిటెంట్. నేను టీచర్ని కాబట్టి ఇట్లా ఆలోచిస్తున్నాను, ఇది ఇక్కడ పనిచేస్తుందా యూట్యూబ్ ఛానల్లో. అప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఈ రకమైనటువంటి బిజినెస్ మోడల్ దాదాపు లేదు. నేను చేసే నాటికి 6 సంవత్సరాల కిందట విషయం నేను చెప్పేది. అంత ఈ రకమైన మెథడ్ లేదు. అయినా కానీ చూద్దాము వాట్ ఈస్ దేర్ అని నేను ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ప్రైమరీ ఏదో గ్రూప్ లాగా, ఏదో చిన్న ఇంటరాక్టివ్ గ్రూప్ లాంటిది స్టార్ట్ చేశాను. బాగానే 100 పీపుల్ 500 రూపీస్ అంతా చార్జ్ చేస్తే ఒక దగ్గర 100+ పీపుల్ వచ్చారు. సో దట్ గేవ్ మీ ఏ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. నెక్స్ట్ లెర్నర్స్ అనే ఒక గ్రూపు స్టార్ట్ చేశాను. చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఏంటంటే అది ఇంకా చెప్పాలంటే వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ వీడియోస్. అది కూడా ఒక 1 అవర్ డ్యూరేషన్. దాదాపు వీడియోలు అన్నీ కూడా 1 అవర్ ఉంటాయి నా వీడియోస్. మేము టీచింగ్ ప్రొఫెషన్ కదా, మాట్లాడటం అలవాటు కదా, గంటల తరబడి మాట్లాడగలం కదా. సో అది దట్ గేవ్ మీ థంపింగ్ సక్సెస్. థంపింగ్ అంటే వెరీ వెరీ ఎంకరేజింగ్. ఓకే, అంతేకాదు నేను
కండక్ట్ చేసిన కోర్సెస్ అన్నిటిలోకి తర్వాత చాలా కోర్సెస్ కండక్ట్ చేశాను. నేను కండక్ట్ చేసిన కోర్సెస్ అన్నిటిలోనూ నా దృష్టిలో అది తలమానికం అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. అందులో ఎందుకంటే ట్రేడింగు, మార్కెట్ ఇన్వెస్ట్మెంటు ఇవే కాదు, స్టాక్ మార్కెటే కాదు, ఫిలాసఫీ, ట్రేడింగ్ ఫిలాసఫీ, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ, సేవింగు, ఇట్లా రకరకాల చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కవర్ చేయటం జరిగింది. అండ్ దట్ వాజ్ మెంట్ ఫర్ బిగినర్స్ అండ్ లెర్నర్స్. కొత్తగా స్టాక్ మార్కెట్లో ఓనమాలు దిద్దుకోవాలనుకునే వాళ్ళ కోసం చేయటం జరిగింది. అది స్టార్ట్ చేయటం జరిగింది. అది రియల్లీ దట్ గివ్ మీ ఎ లాట్ ఆఫ్ ఫిలిప్ అంటాం కదా, లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అందులోంచి నేను చూశాను, అట్లీస్ట్ నా నోటీస్కి వచ్చిన వాళ్ళలో ఇద్దరు చాలా దీన్ని కెరియర్గా తీసుకుని అందులో జాయిన్ అయ్యి అందులో దాని ద్వారా నాకు అటాచ్ అయ్యారు. వాళ్ళు దాన్ని నుంచి పైకి తీసుకెళ్లారు. ఇంకా దే టుక్ ఇట్, వాళ్ళు చక్కగా డెవలప్ చేసుకుని ఇద్దరు మాత్రం అందులో నా స్టూడెంట్స్ చాలా టాప్ పొజిషన్స్కి వెళ్ళారు. అందుకని ఎక్కువ డీటెయిల్స్ నేను చెప్పకూడదు. చాలా మంచి పొజిషన్కి వెళ్ళారు. ఏది దే స్టార్టెడ్ విత్ దిస్, ఈ ఛానల్తో స్టార్ట్ చేసి ఈ ఛానల్ చూస్తూ చూస్తూ ఆ కోర్స్ జాయిన్ అయ్యి తర్వాత చాలా మల్టీ బ్యాగర్స్ టైపు, ఆ టైపు, తర్వాత ట్రేడింగు టైపు చాలా కోర్సెస్ ఉన్నాయి మీకు. ఇందులో ఏంటి మన యాప్ ఉంది కదా, వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ ఉంది. ఆ యాప్లో ఉన్నాయి కోర్సెస్. అవి అందులో పెట్టడం, చాలామంది సబ్స్క్రైబ్ చేయటం జరుగుతున్నది. దట్స్ గివింగ్ మీ సమ్ ఎనర్జీ. కొంచెం కొద్దిగా ఇన్కమ్ కూడా వస్తున్నది దాని నుంచి, కొద్దిగా పర్వాలేదు, రీజనబుల్. సో ఇవన్నీ కూడా ఆల్ దిస్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ముఖ్యంగా ఈ పెయిడ్ గ్రూప్స్లో జాయిన్ అయిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. 7 years కంప్లీట్ చేసిన ఈ సందర్భంగా. ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను. బహుశా ఎప్పుడో క్లోజ్ అయి ఉండేది ఛానల్. సపోర్టు ఇది రెగ్యులర్గా కంటిన్యూస్గా నడపడం వీలు పడదు. ముఖ్యంగా నేను ఢిల్లీ నుంచి కదా ఆపరేట్ చేస్తున్నాను. ఢిల్లీలో కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ఎ బిజినెస్ ఆర్ కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ఆఫీసు రెంటుల దగ్గర నుంచి అన్ని డిస్టెన్స్ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ, ఇవన్నీ చాలా ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్, కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో. అవన్నీ నేను మీట్ గలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ ది సపోర్ట్ ఫ్రమ్ ది పెయిడ్ గ్రూప్స్. సో పేరున మీ అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంలో. మరి భగవంతుడు మరి స్టార్ట్ చేశాను, 7 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎలా గడిచిపోయాయో తెలియటం లేదు. స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ ది వార్మ్త్ అండ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ యూ పీపుల్. అందుకనే కదా యూట్యూబ్ నడుస్తున్నది, మీరు చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చాలామందికి ఈ వీడియోలు ఉపయోగపడ్డాయని నేను అనుకుంటున్నాను. కొంచెం నా వీడియోస్ కొంచెం లెంగ్తీగా ఉంటాయి, అదొకటే ఇబ్బంది. పడుతున్నాయని అనేది నా అభిప్రాయం. నేను అయితే స్టార్టింగ్లో ఒక స్టేజ్లో నేను ఇంగ్లీష్ కూడా టీచ్ చేసేవాడిని. అది ఇన్ మై యూత్, లేట్ 20s 30sలో ఇంగ్లీష్ కూడా టీచ్ చేసేవాడిని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇంగ్లీషు నేను టీచ్ చేసేవాడిని. అందుకని ఇంగ్లీష్ మేడ్ ఈజీ, అది కదా టైటిల్. ఇంగ్లీష్ మేడ్ ఈజీ అని ఒక ఛానల్లో పెట్టి సెపరేట్గా, అది అందులో కూడా కొంతకాలం చెప్పాను. ఆ తర్వాత టైము లేకపోవటం, బట్ వేరియస్ రీజన్స్ కంటిన్యూ చేయలేకపోయాను. కానీ ఇంగ్లీష్ మేడ్ ఈజీ మీరు ఛానల్ చూడండి. అందులో కొద్దిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అసలు రాని వాళ్ళకి ఉపయోగపడదు అనుకోండి. నేను ఆల్ఫాబెట్స్ నుంచి నేను స్టార్ట్ చేయలేదు కదా. మీకు ఏమాత్రం కొంచెం ఇంగ్లీష్ వస్తే
ఇంప్రూవ్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. తక్కువ వీడియోలే అనుకోండి. ఆ తక్కువ వీడియోల్లో ఎందుకంటే తెలుగు మీడియంలో కదా చెప్పాను. అది. ఆ తర్వాత నేను ఏమనుకున్నానంటే కొంచెం పర్సనాలిటీ డెవలప్‌మెంటు అందులో ఆ ఏరియాలో నాకు ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. సో, పర్సనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన కూడా వీడియోలు పెట్టాలని. ఈ కరోనా టైంలో నేను స్టార్ట్ చేశాను. అరౌండ్ కరోనా టైం నేను స్టార్ట్ చేశాను. సండే వస్తున్నాయి కదా! ప్రతి సండే రాదనుకోండి, అప్పుడప్పుడు రావటం లేదు. వీటికి థంపింగ్ సపోర్ట్ అది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. థంపింగ్ సపోర్ట్ ఎందుకు అంటున్నానంటే, దాదాపు స్టాక్ మార్కెట్ వీడియోలకి ఎంతమంది చూస్తున్నారో ఆ వీడియోని, దీన్ని కూడా అంతమందే దాదాపు చూస్తున్నారు. విశేషం ఏంటంటే, స్టాక్ మార్కెట్ వీడియోలు 10 నిమిషాలు, 15 నిమిషాలు మాక్సిమం హాఫ్ ఎన్ అవరే కదా! అంతకుమించి ఎక్కువ ఉండవు. వాటి నిడివి. కానీ ఇవి 1 అవరు, 1 1/4 అవర్స్ ఒక్కోసారి నాకే తెలీదు. మాట్లాడుతూ వెళ్ళిపోతుంటాను కదా! 45 మినిట్స్ కంటే తక్కువ వీడియో జనరల్‌గా ఉండదు. అయినా గాని అంతమంది ఓపికగా చూస్తున్నారంటే, చేతులెత్తి నిజంగా చెప్పాలంటే మీ అందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే మీకు కృతజ్ఞుడిని అని చెబితే చాలా తక్కువ. చాలా తక్కువ. ఇట్స్ వెరీ మచ్ షార్ట్ ఆఫ్ హ్మ్. వాట్ మై హార్ట్ ఫీల్స్. మాటల్లో చెప్పలేను. అంటే దానికి కూడా సపోర్టొస్తున్నది. మరి ఇట్లాగే ఎక్కువ మంది ట్రేడింగు ఆహ్, వైపు మొగ్గుతున్నారు. న్యూ న్యూ జనరేషన్స్ ఎక్కువ మంది ట్రేడింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ట్రేడింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ మై డ్యూటీ. ఐ ఫెల్ట్ ఇట్స్ మై డ్యూటీ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. ఎందుకంటే చేతులు కాల్చేసుకుంటున్నారు. ట్రేడింగ్ అంటే ఏంటంటే చేతులు కాల్చుకోవటమే. ట్రేడింగ్ ఈజ్ సినానిమస్ టు లాసెస్. ఎవరో ఒక అబ్బాయి మెసేజ్ కూడా పెట్టాడు మొన్న. సార్ దయచేసి ఆహ్, ట్రేడింగ్ ఎంకరేజ్ చేయకండి అని. నా ఉద్దేశ్యం ట్రేడింగ్ ఎంకరేజ్ చేయటం కాదు. ట్రేడింగుని వదలని వాళ్ళు, ఖచ్చితంగా ట్రేడింగే చేయాలని అనుకునే వాళ్ళని నేను కన్విన్స్ చేయలేను. అంటే వీడియోలు పెట్టి మీరు చేయకండి అంటే వాళ్ళు ఏమి మానరు. వాళ్ళనేం కన్విన్స్ చేయలేను నేను. బెటర్. ఎందుకంటే ట్రేడింగ్ చేసేవాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నది. అందుకని ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఈ పని చెయ్యొద్దు, చాలా రిస్కీ, రిస్కీ పనిది, ఈ పని చేయొద్దు అని చెప్పినా గూడా వినరనుకోండి. వాళ్ళనేం చేయాలి? ఆ పనిలో రిస్కు తగ్గటానికి లేపోతే మెళకువలు చెప్పి, సరే చేయండి, కానీ ఇట్లా చేయకండి, ఇట్లా చేస్తే బెటరు, లేకపోతే ఇబ్బంది అని చెప్పటం. అంతకని ఇంకేం లేదు. అందుకని నేను ట్రేడింగ్‌కి సంబంధించి కూడా చేశాను. కోర్సులు కూడా కండక్ట్ చేశాను. తర్వాత ఫ్రీ అంటే ఫ్రైడే ట్రేడింగ్ ట్యుటోరియల్స్ అని పెట్టాను గదా! దానికి కూడా సపోర్టొస్తున్నది. ఐయామ్ గెట్టింగ్ ప్లెంటీ ఆఫ్ సపోర్ట్ ఫర్ దట్ ఆల్సో. ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. మీ ఫ్రైడే ట్రేడింగ్ ట్యుటోరియల్స్ చూసేవాళ్ళు వాళ్ళు గానీ, లేకపోతే సాటర్డేలో మార్కెట్ రివ్యూ చూసేవాళ్ళు గానీ, వీక్ డేస్‌లో చూసేవాళ్ళు గానీ, తర్వాత సండే స్పెషల్ చూసేవాళ్ళు గానీ, ఈ కోర్సెస్‌కి సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు గానీ, మీరందరూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను అంతకన్నా ది మోర్ యూ సే, ది మోర్ ఐ సే ఇన్ అప్రిసియేషన్ అండ్ గ్రాటిట్యూడ్, ది లెస్ ఇట్ వుడ్ బి. ది లెస్ ఇట్ వుడ్ బి. ఇట్ ఫాల్స్ వెరీ, వెరీ షార్ట్ ఆఫ్ వాట్ మై హార్ట్ ఫీల్స్. హ్మ్. సో, అది సంగతి. థాంక్ యూ వెరీ, వెరీ మచ్. ఫైనల్‌గా ఏంటంటే చెప్పడం మర్చిపోయాను. ఈ 7 ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఆహ్, వీళ్ళని మా వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ ఉంది గదా! మీ అందరికి తెలుసు. ఆ యాప్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను. 7 ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఒక డిస్కౌంట్ సేల్ పెట్టండి. మాక్సిమం డిస్కౌంట్ ఆఫర్ చేయండి. ఆఫర్ చేసి డిస్కౌంట్ షేర్ పెట్టండి అంటే దే ఒబిలైజ్డ్. తను వచ్చాడు నిన్న మా ఆఫీస్‌కి. ఎగ్జిక్యూటివ్ వచ్చాడు. ప్రోగ్రామ్ ప్లాన్ చేసి చెకౌట్ చేసాం. ఈ వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్‌లో మీ అందరికి తెలుసు. వెల్త్ క్రియేషన్ టిప్స్ అని ఒక యాప్ ఉంది. అది మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్‌లోకెళ్ళి ఆహ్, అందులో కోర్సెస్ ఉన్నాయి ఆల్రెడీ. వాటికి
డిస్కౌంట్ సేల్ ఆఫర్ చేశారు వాళ్ళు. అది మీకు చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. మీకు చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. అదర్వైజ్ నో. ఇది చూడండి, యు ఆర్ ఏబుల్ టు సీ దిస్, ఐ బిలీవ్. వెళ్ళిపోయింది మనకి. జస్ట్ సో ఇందులో ఇది ఎప్పటి వరకు ఉంది ఆఫరు, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఆ డీటెయిల్స్ చూపిస్తాను. చేసుకుంటున్నాను. రైట్ అండి. వాళ్ళు తెలుగు, మన వాళ్ళు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారండి. వెల్త్ క్రియేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మా అన్ని కోర్సులపై ఫ్లాట్ 40% డిస్కౌంట్. ఎస్, మ్యాక్సిమం, అకార్డింగ్ టు దెమ్ మ్యాక్సిమం ఫ్లాట్ 40% డిస్కౌంట్ ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఆఫర్ 7 జూలై 2024 వరకు చెల్లుబాటు అవుతుంది. దీన్ని మిస్ చేయకండి. మీ జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంచుకోవడానికి అద్భుతమైన అవకాశం. ఇది ట్రాన్స్లేషన్ లింక్ ఇచ్చారు ఇక్కడ. లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కోర్సులోకి వెళ్తారు. శుభాకాంక్షలు. ఇదండి 7th యూట్యూబ్ ఛానల్ యానివర్సరీ 40% ఆఫ్ ఇందులో ఉంది. ఇది ఇంగ్లీష్లో ఉందండి. వ్యాలిడ్ ఆఫర్ అంటిల్ 7th July. డోంట్ మిస్ అవుట్ ఆన్ దిస్ incredible opportunity to enhance your knowledge and skills. లింక్ టు జాయిన్. ఇది 7వ తారీఖు వరకు ఉంది ఆన్ ఆల్ కోర్సెస్. మీరు అవైల్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇందులో ట్రేడింగ్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. ఒక్కటి హిందీ కూడా ఉంది. హిందీలో పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించింది. అవి మీరు 40% అంటే ఆన్ ఆల్ కోర్సెస్ అవైలబుల్. ఓకే, మీరు ఇది అవైల్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ తర్వాత ఏంటంటే 2 కోర్సులు లాంచ్ చేయబోతున్నాం. అది టైం పడుతుందిలేండి. 2 కోర్సులు కొత్తవి రాబోతున్నాయి. బట్ అది దే రిలేట్ టు ఇన్వెస్ట్మెంటే. ఆ 2 కూడా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవి. ఇట్ టేక్స్ టైం. ఓకే అండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ kind support and encouragement. Right.